ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి యొక్క దినమును అనగా 29వ ఆధ్యాత్మిక వసంత దినమును అనుగ్రహించిన దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతినందును గాక. వీళ్ళరా మీ యొక్క ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు యొక్క దీవెన మీకు సమృద్ధిగాను సంతృప్తిగాను తోడై నడిపించును గాక. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసము నా ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము నాశన కొరమగు గుంటల నుండి మోసకరం బగుయూబి నుండి నాశనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబున తొలగించు. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసిని దోక్యమును కలుషము బాపెను కరుణను పిలిచెను సిలువల నన్నాకర్షించెను. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము అలయక సొలయక సాగిపోదును వెలయగనా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొను నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణగున్. యేసుని ప్రేమను ఏమారకను బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయునవి ప్రభునందు అద్భుతముగా ప్రభువన్నియును సగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము ప్రభునందానందించెద నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో ఇవుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నన్ను దినము. ప్రేమగల ప్రియ ప్రభు కృపగల దేవుడు ఈ 29వ ధ్యానములో మనతో కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 5వ వచనం ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు. కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 5వ వచనం నీ మార్గము యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. అవునండి, మార్గములో మనకు తోడై మనల్ని నడిపించు దేవదేవుడు నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె
నడిపించిన దేవదేవుడు ఈ దినమున నిన్నును నీ కుటుంబమును ఆయన ప్రశస్తమైన మార్గములో నడిపించుటకు ఇష్టపడుచున్నాడు. కనుకనే నీకున్న అవసరతను బట్టి, నీకున్న జీవిత విధానాన్ని బట్టి నువ్వు వెళుచున్న మార్గమును దేవదేవుడైన యేసునాథుని చేతికి అప్పగించుము. అప్పుడు నీ కార్యములు సఫలమగునని ప్రభు తెలియచేస్తున్నాడు. అవును, మార్గమున పోవచ్చుండగా ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరములు చెప్పులు అరగలేదు, వస్త్రములు పాతగిలలేదు. వారు పరలోకపు మన్నాను భుజించుచు ప్రభువుకు మహిమకరంగా ఉండలేకపోయారు. అనగా పరలోకపు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలలో ప్రశస్తతనిచ్చాడు, కాళ్ళకు సత్తువనిచ్చాడు, కాళ్ళు అరగని చెప్పులు ఇచ్చాడు. ఇన్ని చేసినా కానీ వారు దేవుని మహిమపరచలేదు. అనగా దేవుని చేతికి వారి జీవితాలను అప్పగించలేదు. కానీ ఈరోజు నీవు నడుచు మార్గం నీవు ప్రభువుకు మహిమకరముగా జీవించులాగున ప్రభు నీతో ఈ మాట మాట్లాడుచున్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. దేనిని గురించి చింతపడవలసిన పని లేదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గుర్చేనను, ఏమి ధరించదుమో అని మీ దేహమును గురించేనను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవు కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహు శ్రేష్ఠులు కారా? అవునండి, ఆకాశ పక్షుల కోసం ప్రభు ప్రాణము పెట్టలేదు. ఆకాశ పక్షుల కోసం ఆయన శిలువ రుధిర రక్తధారలు చిందించలేదు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన ప్రశస్తమైన శిలువ రక్తధారలో ప్రశంసినాడు. కానీ నీవు ఆయనపై ఆనుకొనలేదు. నీవు ఆయన మార్గములో నీవు నడుచుచున్న మార్గము ఆయన చేతికి అప్పగించలేదనే ప్రభు చింతించున్నాడు. కనుకనే పేతురు భక్తుడు కూడా పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు స్పష్టమైన మాట, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. అవునండి, మనల గురించి చింతించిన ప్రభు చేతికి మన చింతను అప్పగిద్దాం. ఇదే ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఎప్పుడైతే దేవుని చేతికి నిన్ను నీవు అప్పగించుకొనుచున్నావో, నీ మార్గమును అప్పగించుచున్నావో, అప్పుడు నీ జీవితమును గురించిన ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభు చెప్తున్నాడు, నేను తీసుకుంటానని. అవునండి, ఆకాశ పక్షులకే సమృద్ధిని కలుగు చేయగా నీకు చేయడా? ఆయన లోకస్తులకే ఏమీ తక్కువ కాకుండా చూసినప్పుడు, లోకములో ఉన్నప్పుడే నిన్ను సంరక్షించినప్పుడు, నీవు ఆయన బిడ్డగా ఆయన మార్గములో నీ మార్గమును ఆయన చేతికి అప్పగించి జీవిస్తుంటే ఆయన ఏమీ నీకు కొదువ చేయడు. కనుకనే 55వ కీర్తన 22వ వచనంలో కూడా ఒక చక్కని మాటను మనం చూస్తాం. 55వ కీర్తన 22వ వచనములో వాక్యం స్పష్టం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులకు ఆయన ఎన్నడను కదలనీయుడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. అవునండి, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. నీ భారమంతా ఆయన తీసుకుంటాడు. ఆయన నీ పనుల్లో నీకు మేలైన జీవితాన్ని దయచేస్తాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 15-16 వచనాలు కూడా అంటాడు, యెహోవా నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు. అవునండి, మోషే గొప్ప నాయకునిగా, దేవుని యొక్క దీన సేవకునిగా మోషే పలుకుచున్న మాట, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు పగవారు రాతి వలె కదలకుండా ఉండాలని. దేన్ని బట్టి అంటే ప్రభు యొక్క బాహుబలమును బట్టి. నీ ప్రభు బలవంతుడు, నీకు కార్యము చేయ సమర్థుడు, నీ కొరకు ప్రాణము పెట్టిన విమోచకుడు, నీ ప్రాణరక్షకుడు. యేసునాథుని యందు విశ్వాసం ఉంచుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, ఆయన నిన్ను ఆదుకొని
నిన్ను సంరక్షించుటకు రక్షించుటకు ఇష్టపడుచున్నాడు. ప్రభు నీకు తోడై నడిపించునుగాక. నీ కొరకని ఇచ్చిన ప్రార్థన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఉందనా నీ మార్గమును నాయన నాకు అప్పగించమని మీరు ఇచ్చిన మాటను ఇష్టపడి నాయన మీ మార్గమును అందుకుంటున్న యొక్క బిడ్డలను బట్టి వందనాలు. బలపరచము, భద్రపరచము, దీవించము, నడిపించము, మేలుతో తృప్తిపరచము ఆయన. ఈ శ్రమల ధ్యానములలో నా తండ్రి బిడ్డలకు మీ వెలుగును ఆయన ప్రసరింపచేస్తున్నందుకు వందనాలు. దినమున మార్గములు మీ చేతులకు అప్పగిస్తుండగా బిడ్డల భారమును తొలగించి మేలుతో తృప్తిపరచమని, మీ ఆశీర్వాదములు అందించమని యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవ సకలమైన దేవుళ్ళు మీకెల్లరికూ ప్రభు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్.